ఇక్కడ మీరు చూస్తున్నది ఎర్రగడ్డ మార్కెట్ అండి, హైదరాబాద్. ఇక్కడ ప్రతి సండే మీకు తెలిసే ఉంటుంది, చాలా తక్కువకి మనకి అన్నీ దొరకడం జరుగుతుంది ఇక్కడ. ఎర్రగడ్డ మార్కెట్ స్పెషల్ ఏంటంటే స్మగుల్ గూడ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. అన్నీ సెకండ్ హ్యాండ్, కొత్తవి అన్నీ మిక్స్ అయి దొరుకుతుంటాయి ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ స్టార్టింగ్లో ఉన్న బ్యాగులు 500-600 లోపులోనే ఉంటాయి అన్నమాట. వాళ్ళు రేట్ ఎక్కువ చెప్తారు, కాకపోతే మనం వాళ్ళు చెప్పిన దానికంటే సగం లోపులోనే, బిలోలోనే అడగాలి. సో వాళ్ళు ఇవ్వనంటారు, కానీ తర్వాత పిలిచి మరి వాళ్ళే ఇస్తారు. కొన్ని మార్కెట్లో బట్టలు కానీ, టవల్స్ కానీ అన్నీ దొరుకుతుంటాయి. చాలా చౌక అనమాట, అంతా చౌక అన్నట్టు చౌక. మార్కెట్ ఇంతకు ముందు, కోవిడ్ ముందు కొంచెం చిన్నగా ఉండేది, తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ అయింది బాగా. ఇప్పుడు చాలా పెద్దగా తయారైంది. ఇక్కడ బట్టలు కానీ 50 రూపాయలకి 60 రూపాయలకు కూడా జత బట్టలు దొరుకుతాయి ఇక్కడ మార్కెట్లో. మీరు చూస్తున్నారు కదా, ఇవి 100 అని అడుగుతున్నారు వాళ్ళు. ఇటు కొత్తవి ఉన్నాయి కదా, కొత్తవి పాతవి ఏవైనా సెకండ్ ఏమన్నా కదా, మొత్తం 200-300 లోపలనే ఇక్కడ మీకు బట్టలు కూడా దొరుకుతాయి ఇక్కడ. మీరు చూస్తున్నారు కదా జనం ఎలా ఎగబడుతున్నారో. ఇక్కడ మార్కెట్ ఎవ్రీ సండే ఉంటుందండి హైదరాబాదులో. ఎర్రగడ్డ అనేసి అంటే మీకు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఇక్కడ అమీర్పేట నుండి ఒక 4-5 కిలోమీటర్స్ అనమాట. మెట్రో ఎక్కి దిగచ్చు అక్కడ ఎవ్రీ సండే. మీకు ఇక్కడ షూస్ కానీ, చెప్పులు కానీ అన్నీ, ఇంకా రకరకాలు సెల్ ఫోన్స్ కానీ అన్నీ తక్కువ, కానీ 2000-3000 ఫోన్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. ఈ ఐరన్ మెటీరియల్ కానీ అన్నీ. ఇక ఐరన్ అయితే చాలా చాలా రేటు తక్కువ అండి. 100కే 50కే వాళ్ళు ఇస్తారు. 20-30 కూడా తీసుకోవచ్చు అక్కడ. మీరు ఎవరైనా పని చేసుకునేటోళ్ళు కానీ, మెకానికల్స్ కానీ ఇలాంటి వాళ్ళు. ఇక్కడ సైకిళ్ళు, టైర్లు అన్నీ దొరుకుతాయండి. సెకండ్ హ్యాండ్ టైర్సు ఇవి కూడా మీకు 30%లోనే 200-300కే టైర్లు దొరుకుతాయి. బయట మార్కెట్లో కొత్తవి కొనాలంటే మీరు 2000-1500 పడుతుంది. ఇక్కడ మీకు 200-300కే టైర్ దొరుకుతుంది బండికి. కత్తెళ్ళు, కొడవళ్ళు, ప్యానములు ఇవి కూడా చాలా రేటు తక్కువ అనమాట. ఇంకా షూస్ విషయానికి వస్తే ఇక్కడ మీకు మార్కెట్లో వచ్చే ప్రతి నైకీ కానీ, అడిడాస్ లాంటి బ్రాండ్ కంపెనీలన్నిటికి కూడా ఇక్కడ మీకు కాపీ వస్తుందండి పీసు. 500-600కే దొరుకుతుంది. బయట మార్కెట్లో అదే పీస్ ఒరిజినల్ అయితే కనుక మీకు 6000-7000 ఉంటుంది కదా, అది 500-600కే ఇక్కడ వీళ్ళు కాపీ పీస్ సేమ్ పీస్ దొరుకుతుంది. కాకపోతే కాపీ అండి. రోళ్ళు కానీ, కత్తిలు కానీ, ఈ ఉంగరాలు, రింగులు అన్నీ మార్కెట్లో. ఇక్కడ ఇప్పుడు మార్కెట్లో దొరకనమంటూ ఏమి ఉండవు అనమాట ఆదివారం మీకు. చౌకగా ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు సరదాగా ఏమన్నా షాపింగ్ చేయాలనుకుంటే మీకు అతి తక్కువ రేటుగా అక్కడ ఉంటాయి. కాకపోతే చూసుకోండి, అక్కడ డూప్లికేట్ కూడా ఉంటుంటాయి. సో చూసుకొని కొంచెం మంచిగా తీసుకుంటాం బెటర్ అనమాట. మీరు ఫోన్స్ కానీ ఇట్లా మొత్తం మార్కెట్లో చూసారు కదా జనం. ఈ బెల్ట్లు కానీ, బెల్ట్లు అయితే 100 రూపీస్కి 2 బెల్ట్స్ కూడా ఇస్తున్నారు అక్కడ వాళ్ళు చెప్పడం అయితే 200-300 చెప్తారు. కాకపోతే మనం 100కి 120కి అడిగితే వాళ్ళు ఇస్తారన్నమాట లాస్ట్కి. ఈ దేవుడి ఫొటోస్ కానీ, ఈ మిర్రర్స్ కానీ అన్నీ కూడా చాలా రేట్ తక్కువ అన్నమాట. మార్కెట్తో కంపేర్ చేస్తే 50% కంటే తక్కువనే ఉండొచ్చు నేను అనుకున్నది. మీరు ఒకసారి విజిట్ చేయండి మార్కెట్ని, మీకే తెలుస్తుంది ప్రైజెస్ ఎలా ఉన్నాయన్నది. ఇక్కడ పెనాయిలు, ఇలాంటి హార్పిక్ లాంటివి కూడా దొరుకుతాయండి. ఇవి కూడా మీకు 100 రూపీస్ 50 రూపీస్లోనే దొరుకుతాయి. పర్సలు కానీ, ఈ సెకండ్ హ్యాండ్ జీన్ ప్యాంట్స్ కానీ ఇవైతే 50 రూపీస్ అంటున్నారు వాళ్ళు. మీరు పాతకాలం కాయిన్స్ అవి చూస్తుంటారు కదా, స్టోన్స్, కాయిన్స్, నాణాలు అలాంటివి కూడా ఇక్కడ అమ్ముతున్నారు వీళ్ళు. మీరు కావాలితే చూసి తీసుకోవచ్చు. నాణాలు చూడండి, ఆ స్టోన్స్ కానీ, ఈ పురాతన పాతవన్నమాట నోట్స్ కానీ, 1 రూపీ 2 రూపీ నోట్స్, ఓల్డ్ 30 years 40 years బ్యాక్ అనమాట. ఇంకా 100 years బ్యాక్ నాణాలు కూడా అక్కడ దొరుకుతున్నాయి మనకి. నాణ అంటారు కదా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అమ్ముతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. ఇంకా సాక్స్లు కానీ ఇవైతే మరీ తక్కువ అండి. 49 రూపీస్కే మొత్తం రిమోట్ దొరుకుతుంది. టీవీ రిమోట్లే అవి ఇవి. వాళ్ళు మీరు మాట్లాడితే 40 రూపీస్ కూడా ఇస్తారన్నమాట. చూస్తున్నారు కదా జనాలు ఎలా లేకపోతున్నారు మార్కెట్లో. చెప్పులు కూడా చాలా తక్కువ రేటు చెప్పచ్చు మీకు. కాకపోతే ఇక్కడ సెకండ్, ఒరిజినల్ రెండూ దొరుకుతుంటాయి. మీరు కొత్తవి కావాలంటే కొత్తవి కొనుక్కోవచ్చు, లేదా సెకండ్ కొనేటప్పుడు సెకండ్. కర్టెన్స్ కానీ, ఇవి కర్టెన్స్ కూడా 150 రూపీస్ అలా ఉన్నాయండి ఇవి. అదే మనకు డీమార్ట్లో కూడా 300-400 ఉన్నాయి కదా, ఇక్కడైతే 150 రూపీస్కే మీకు కర్టెన్స్, విండో కర్టెన్ కానీ, ఈ గుమ్మాలకు కర్టెన్స్ కానీ దొరుకుతాయి మీకు. మీరు ఇంకా
ఇవి చూస్తున్నారు కదా, కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి. బెల్ట్లు ఇలా అన్నీ ఒకటని కాదండి. మీరు చూడండి, చౌకా 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 అంటారు కదా, మీరు ఒకసారి మార్కెట్కి వెళ్తే తెలుస్తుంది అనమాట. ఈ 3000 రూపీస్కి ట్యాబ్లు, మొబైల్ అన్నీ కూడా ఇస్తున్నారు ఇక్కడ మీకు వీళ్ళు. ఫోన్ అవి మళ్ళీ చూసుకోండి, అవి వివో ఇలా ఒప్పో లాంటి కంపెనీలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అన్నీ ఏదైనా సరే 3000 అనేసి అంటున్నారు, కాకపోతే చూసుకోవాలి అవి ఎంత క్వాలిటీ ఉన్నాయో. టీవీలు కానీ ఈ ఫ్యామిలీస్తో వచ్చి మరీ ఆగి చూస్తున్నారు, కొంటున్నారు అనమాట. ఐరన్ కానీ, మీరు జిమ్ చేయాలనుకుంటే జిమ్ మెటీరియల్ కానీ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి మనకి. వాళ్ళు మార్కెట్లో ఇవి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయనేది మనకు తెలియదు, కానీ ఎవ్రీ సండే కూడా ఇంతే ఫ్లోలో వస్తున్నాయండి. ఈ ప్లాస్టిక్ పీవీసీ మెటీరియల్ తీసుకొచ్చారు. ఇవైతే మరి మార్కెట్లో కంటే చాలా లో ప్రైస్కి ఉన్నాయండి పీవీసీ మెటీరియల్. ఒకసారి ట్రై చేయండి మీరు, చాలా తక్కువ రేటుకే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అవి తీసుకుని ప్లంబింగ్ సామాన్లు అనమాట. ఎవరికైనా ఇంటికి అవసరం ఉంటే ఈ ఓవెన్స్ కానీ అన్నీ కానీ చెక్ చేసుకోవాలండి తీసుకెళ్ళేటప్పుడు. గ్యారంటీ వారంటీలు ఏమి ఉండవు కదా, ఒకసారి చూసుకొని కొనుక్కోవడం మంచిది మీరు. ఈ ఐరన్ బిట్లు, డ్రిల్ బిషన్ బిట్లు, ఈ స్క్రూ డ్రైవర్స్ ఇవన్నీ 30 రూపీస్, 20 రూపీస్, 10 రూపీస్లో కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. చూస్తూ ఉండండి. ఆ రేంజ్లు కానీ ఇవన్నీ 10 రూపాయలు, 20 రూపాయలకి తీసుకుంటే. ఏ రౌటర్స్ కానీ, ఏ రౌటర్స్ 100 రూపీస్, 150 రూపీస్ ఇలా రౌటర్స్. బయట మార్కెట్ 1000 రూపీస్ అలా ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర చాలా తక్కువకే మీకు చెక్ చేసుకుని తీసుకుంటే బెటర్ అన్నమాట. ఇక హెడ్ ఫోన్స్ కానీ, ఈ పాత ఫోన్లు, ఈ డబ్బా ఫోన్లు కూడా అమ్ముతున్నారండి ఇప్పుడు. ఎందుకు నాకు తెలియదు కానీ మరి ఇవి చాలా చౌకే. బ్యాటరీస్ చూడండి, గుట్టల కింద పోసి అమ్ముతున్నారు. ల్యాప్టాప్లు ఇలా ఇవి మీకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇవి కానీ ఇవి కానీ అన్నీ. ఫోన్స్ చూడండి గుట్టలుగా పోసి ఎలా అమ్ముతున్నారు. ముందు ఏదో సినిమాలో చూసేటోళ్ళు మనం గుట్టలుగా పోసి అమ్మడాలు అవిని. ఇప్పుడు ఉల్లిపాయలు, ఆనియన్స్ అవి పోసి అమ్ముతారు కదా, అలా వీళ్ళు మొబైల్ బ్యాటరీలు అవి పోసి అమ్ముతున్నారు ఇక్కడ మార్కెట్లో. ఈ టైర్లు, బ్యాగులు కానీ, స్కూల్ బ్యాగులు పిల్లల కోసం. మీరు ఒకటే గమనించండి, ఏదైనా సరే అసలు ఇక్కడ మార్కెట్లో 500 మించుకునే ఇది ఉండదన్నమాట. అంటే మినిమం చాలా వస్తువులు, ఈ పెనామలు కానీ ఏదైనా సరే మీరు వాళ్ళు చెప్పిన రేట్ కంటే సగం లోపులోనే అడగండి. మీరు బేరమాడి తీసుకుంటేనే తీసుకోవచ్చు. వాళ్ళు రేట్లు చెప్పినప్పటికీ కూడా చాలా తక్కువకే మీరు ఇవి చూడండి. రాగి వస్తువులు కానీ అన్నీ, ఈ టైలరింగ్ మిషన్, డ్రిల్లింగ్ మిషన్స్ ఒక్కటనే కాదండి ఇక్కడ మార్కెట్లో మొత్తం అన్ని రకాలుగా ఇక్కడ సేల్ అనేది జరుగుతుంది. ఈ పాత బట్టలు 50 రూపీసే. లేని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏమైనా తీసుకోవడానికి ఇది మొత్తం మార్కెట్ అంతా కూడా ఇవేనండి. సెకండ్ హ్యాండ్లు, కొత్తవి రెండు ఉంటాయి వీళ్ళకి. మీరు చూస్తున్నారు కదా, జనాలు కూడా మార్కెట్లో మార్నింగ్ 7 o'clockకే అందరూ ఇది తిరుగుతున్నారు. 7 నుంచి ఈవినింగ్ నైట్ 7, 8 వరకు ఉంటుంది. మార్నింగ్ 6 నుంచి. మేము 7 o'clock వెళ్ళాం. ఒక్కొక్క పిల్లల డాగీస్ చూశారు కదా, ల్యాబ్, ఇవి ఒక్కొక్కటి 5000 అలా చెప్పారు. బయట మార్కెట్లో మేము అడిగితే 20,000 అలా ఉంది. వాళ్ళైతే 5000, 4000కే రేట్ చెప్పి ఆఫర్ చేస్తున్నారు. మీరు కుక్క పిల్లలు కావాల్సిన సరే అక్కడికి వెళ్ళి ఎర్రగడ్డలో ట్రై చేయొచ్చు. కాకపోతే బ్రీడ్ చూసుకోండి, క్రాస్ బ్రీడ్ ఎక్కువ దొరుకుతుంటుంది. బ్రీడ్ చెక్ చేసుకుని కొనుక్కోవడం బెటరు. ఈ బాల్స్ కానీ, బ్యాట్స్ కానీ, ఈ టెన్నిస్ షటిల్ ఆడేవి కానీ, ఇవి కానీ మొత్తం అన్నీ ఈ ఫొటోస్ చూడండి. ఏదైనా సరే చాలా తక్కువ ప్రైస్ అన్నమాట. వాళ్ళు చెప్పిన రేట్ కంటే మీరు అడిగి తీసుకుంటే ఈ ఫ్లవర్ డిజైనింగ్ ఇవి అన్నీ కూడా ఆ నీడిల్స్ అమ్ముతాను. 30 రూపీస్ అట. అది తను చేసి చూపిస్తున్నారు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అది సోప్ అనమాట. సోప్కి ఆ దారాన్ని, థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని సోప్ రాసి ఆ నీడిల్కి ఎక్కిస్తారనమాట తను. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కుట్టు మిషన్తో కూడా 5-6 వేలు పెట్టి మిషన్ కుట్టు మిషన్ కొడితే జిగ్జాగ్ లాంటివి కూడా 15,000, 20,000 మిషన్లు కొంటేనే కానీ రాదు. ఈ 30 రూపీస్లో చిన్న నీడిల్తో ఆయన చేసి చూపిస్తాడు మనకి. అల్లికలు అవి ఉంటారు కదా, చాలామంది లేడీస్ చేస్తూ ఉంటారు. ఏమన్నా ఉంటే ట్రై చేయండి. ఎవరికైనా కనుక ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చూడండి. అది 30 రూపీస్ అట. మన సబ్స్క్రైబర్స్ కోసం చేయడం జరిగింది ఇది స్పెషల్గా.
ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్నారు కానీ లైక్లు అవి తక్కువ వస్తున్నాయి, కొంచెం ఇటువైపు కూడా చూడండి. చూడండి, దాన్ని అల్లుతున్నాడు కదా తను, దాని నీడిల్ని ఇందులో క్లాత్లోకి దించి ఆ కుట్టు వచ్చేస్తుంది అది నీట్గా. బ్యాక్ సైడ్ కూడా అలా సింపుల్గా చేసుకుంటూ వెళ్తే ఫ్లవర్ డిజైన్ అనమాట. ఇంట్రెస్టింగ్గా ఉంది అది, చాలా సింపుల్గా చూస్తున్నారు కదా. ఒక లైన్ వస్తుంది క్లాత్, బ్యాక్ సైడ్ అలా స్టిచ్ అలా ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ తను చేసి చూపించాడు, ఫ్రంట్ బ్యాక్ కూడా డిజైను. కాకపోతే వాళ్ళు చేస్తున్నారు కానీ కొంచెం ప్రాక్టీస్ ఉండాలన్నమాట. కొంచెం ప్రాక్టీస్ ఉంటే మీరు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. క్లాత్ పాయింట్ స్టిచెస్ చేసుకుంటూ చూడండి. రాగి, వెండి, పురాతన పాతవి, సారీ వెండి కాదు, ఇత్తడి అన్నమాట అవి. ఈ డ్రెస్సులు చూస్తున్నారు, ఇవి చూస్తున్నారు కదా మీరు, పవర్కి సంబంధించినవి. ఇవి కొన్ని కొత్తవి అనమాట. డ్రిల్లింగ్ మిషన్లు. డ్రిల్లింగ్ మిషన్ కూడా చాలా రేటు తక్కువ అండి. ఇక్కడికి 700-800కే ఇలా ఆఫర్ చేస్తున్నారు. దోమల నెట్ కానీ అది 300 అనట. పొలాల్లో ఉండేటోళ్ళు కానీ ఎవరైనా బిల్డింగ్ పైన పడుకునేటప్పుడు కానీ సమ్మర్లో దోమలు బెడద ఉంటాయి కదా, అదేమన్నా తీసుకుంటే మీకు యూజ్ ఉంటుంది. టైలరింగ్ సామానం కానీ అన్నీ, మొత్తం అన్ని రకాల స్పేర్ పార్ట్స్ కూడా, బైక్లు కానీ సైకిల్ కానీ స్పేర్ పార్ట్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. చూడండి, సైలెన్సర్లు కానీ అన్నీ చౌక అన్నమాట. చౌక అంటారు కదా, చౌక రండి అన్నట్టు అన్నీ చాలా చౌకగా దొరుకుతాయి ఇక్కడ మీకు. చూడగా జియో రౌటర్స్ కూడా తీసుకొచ్చి అమ్ముతున్నారు వీళ్ళు. ఇది గ్రైండర్లు కానీ, ఇది పిండి కలిపేదండి. అది స్వీట్ స్టాల్లో ఎక్కువ కలుపుతారు కదా అవి. ఈ 1 గ్రామ్ గోల్డ్ అది. చూడండి, ఇవన్నీ కూడా ఐడల్స్ అన్నమాట. ఇవి కూడా బయట మార్కెట్ కంటే రేటు తక్కువ ఉంటాయి బాగా. మీరు అడిగి తీసుకోండి, వాళ్ళు ఎక్కువ చెప్తారు, కాకపోతే మీరు బేరం ఆడి తీసుకోవడం బట్టి. వాషింగ్ మిషన్లు, బెలూన్స్ చూడండి, ఒక్కటని కాదు మార్కెట్లో మొత్తం అన్ని రకాల ప్లాస్టిక్ సంబంధించినవి, ఐరన్కి సంబంధించినవి, గ్లాస్ సంబంధించినవి, 1-2 కాదండి, రకరకాల ఐటమ్స్. వీళ్ళకి ఎక్కడి నుంచి దొరుకుతాయో తెలియదు కానీ మందు బాటిల్స్ అన్నీ అమ్ముతున్నారు చూడండి తీసుకొచ్చి. వాట్కా కానీ వాళ్ళు దాంట్లో ఉండేది ఒరిజినల్లో ఇదో తెలియదు కానీ అక్కడ దొరికింది వాట్కా కానీ బ్రాండెడ్ మందు కానీ అన్నీ అమ్ముతున్నారు అక్కడ. మీరు చూస్తున్నారు కదా. ఇక మార్కెట్కి వచ్చేసరికి మేము మార్నింగ్ 6కి వెళ్ళామండి. 6:30కి అలాగా స్టార్ట్ అవుతుంది అప్పుడే. ఇప్పుడైతే 7 అలా అవుతుంది టైం మార్నింగ్. ఇంక మార్కెట్ విజిట్ చేసి టిఫిన్ చేసి వెళ్ళాలి. మీరు విలేజ్ నుంచి కానీ ఎక్కడి నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకసారి సండే కనుక ఉంటే కనుక సిటీలో సరదాగా ఎర్రగడ్డ మార్కెట్ని విజిట్ చేయండి. ఇంక చూడండి, పరుపులు కానీ బెడ్షీట్లు అన్నీ, నేను ఏదైనా ఏ పరుపులు కూడా ఇంత 500-400 లోపలనే మీకు దొరుకుతాయి ఇక్కడ. చూడండి, మొక్కలు, నర్సరీ అని ఐరన్ మెటీరియల్, పెనాములు అండ్ నూడిల్స్ పాయింట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అటెండర్లు కూడా ఇక్కడ తక్కువ రేటుకి ఇక్కడ మీకు మార్కెట్లో దొరుకుతాయి. ఈ ఫ్లవర్ వాజులు కానీ చూడండి, బ్యాగ్లు, బెడ్షీట్లు అన్నీ కూడా 300-400-500 లోపులోనే ఉన్నాయండి ప్రైజెస్. పెద్ద పెద్ద బ్యాగులు కూడా 500-600 కంటే ఎక్కువ లేదన్నమాట, ట్రావెల్ బ్యాగులు. ఇక నార్మల్ బ్యాగులు అంటే 300-400. ఈ పిల్లోస్ అయితే 100 రూపీస్, 150 రూపీస్ అంటున్నారు వాళ్ళు. 70-80 కూడా ఇస్తున్నారు అన్నమాట 4-5 తీసుకుంటే. చూడండి, జర్కిన్ జాకెట్స్ వింటర్లో వేసుకోవడానికి కానీ, రైన్ కోట్లు కానీ. కిస్మిస్ కూడా చాలా చౌకగా దొరుకుతుందండి అక్కడ. కిస్మిస్ అమ్ముతున్నారు. ఈ బాతులు చూడండి, ఈ బాతులు, చిలుకలు, ఈ పేరు 300-500-600 అలా చెప్తున్నారు. క్యాట్ చూడండి, ఆ క్యాట్ 2000 రూపీస్ అంతా చెప్పారు క్యాటు. ఈ ప్యారెట్స్ కానీ
ఇవి చూడండి కింద బాతులు వైట్ కానీ కలర్ కానీ ఈ వైట్ వై పొలాలు అవి ఉండేటోళ్ళు కానీ కొంచెం ప్లేస్ ఉండేటోళ్ళు పెంచుకోవడం చాలా నీట్గా ఉంటాయి. ఈ ర్యాబిట్స్ చూడండి కుందేళ్ళు, ఇవి పేరు 700-600 చెప్తున్నారు, మీకు 500కి ఇవ్వచ్చు. బాగున్నాయి కదా, కలర్స్గా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం అని చూడడం ఇవి బ్లాక్ కలరు ఈ బ్రౌన్ కలర్ ఉన్నాయి. నేను ఎక్కువ వైటే చూశాను చాలా చాలా చోట్ల. ఇవి గిరిరాజా కోళ్ళు అంటారండి. ఇవి కూడా పేర్ 600-700 అని గిరిరాజా కోళ్ళు. కాకపోతే నాటుకోళ్ళు అని చెప్పి అమ్ముతున్నారు కొన్ని, అది కూడా చూసుకోండి మీరు. ఈ ప్లాస్టిక్ సామానం కానీ ఈ గ్యాస్ స్టవ్లు, ఈ స్టవ్లు కూడా ఈ కొత్తవి కలర్ వేసినవి లేదా ఇవి కూడా రేటు తక్కువ అని చెప్పాలి. ఈ కోడి పిల్లలు ఆ కలర్ ఉన్నాయి కదా, అది ఒక్కొక్కటి 20 రూపీస్ అండి అది కలర్ది. ఈ మేకలు అమ్ముతున్నారు, మేకలు గొర్రెలు అన్నీ. అరే గొర్రెలు ఇంట్రెస్టింగ్ ఉన్నది కదా వాడు బొచ్చది. ఇది చూడండి వెరైటీగా ఉంది, ఇది షీప్ గొర్రెపోతు అనమాట. ఇవన్నీ అమ్మడానికి తీసుకొచ్చారు మార్కెట్కి. ఇది చూడండి దాని టెయిల్ ఎలా ఉందో, తోక ఎలా ఉందో, గొర్రెపోతుంది. ఇది ఒక బ్రీడ్, సపరేట్ బ్రీడ్ అనుకుంటా ఇది. గుర్రం ఇది కూడా సేల్కే వచ్చిందండి. అది దాన్ని కూడా అమ్ముతాననేసి అంటాడు. 25,000 చెప్పాడు. హార్సు చిన్నగా ఉంది. చూడండి క్యాట్స్, రకరకాల జాతుల క్యాట్స్ అనమాట. ఇవి కూడా మీ 3,000-2,000లోనే దొరుకుతాయి మీకు, మేక పిల్లలు కానీ. ఇది ఒకటండి డాంకీ గాడిద, ఇది కూడా సేల్కి వచ్చింది. దీని పాలు బాగా రేట్ ఎక్కువట, 6,000 ఉంటుంది అంటున్నారు వాటి ప్రైజు. ఇవి చూస్తున్నారు కదా మీరు, ఇవి ఫ్లవర్ వాజులు లాంటివి అనమాట. జాడీలు, కుండీలు ఉంటారు కదా, మొక్కల కుండీలు అవి అనమాట, ఇంట్లో పెట్టుకోవడానికి. బాగున్నాయి కదా, ఏనుగులు రకరకాల రేట్లో దొరుకుతున్నాయి. 300, 400, 500 అలా దొరుకుతున్నాయి ఇవి. చూడండి నచ్చితే. ఇదండి ఎర్రగడ్డ మార్కెట్, మీరు ట్రై చేయండి సండే. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.